హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. రీసెంట్‌గా చాలా డేస్ అయిపోతుంది వీడియోస్ కూడా అప్‌లోడ్ చేశాననమాట. అంటే రివ్యూ వీడియోస్ అవి అప్‌లోడ్ చేసి. ఇది నేను మీషో నుంచి తీసుకున్నాను. ప్రెజెంట్ మనకి బోనాలు, వరలక్ష్మి వ్రతం, ఫెస్టివల్స్ ఇంకా అసల ఈ మంత్ నుంచి ఫెస్టివల్స్ కదా! దానికి చాలా బావుంటుందని చెప్పి ఈ శారీనైతే ట్రై చేస్తున్నాను. ఎక్స్‌పెక్ట్ చేశాను. అంటే ఇంత బా వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అయితే దీంట్లో మనకి వీడియో లుక్కు అంటే నేను వీడియో తీసేటప్పుడు అంత లుక్కు మీకసల డిజైనే కనిపించట్లేదు. నేనిప్పుడు చూసుకున్న తర్వాత తెలిసింది. అంటే వీడియో అంతా తీసేసిన తర్వాత నేను ఎడిటింగ్ చేసినప్పుడు చూస్తే అసలు డైరెక్ట్ ఇదేదైతే డిజైన్ ఉందో, ఆ కలర్ ఉందో అసలు వీడియోలో మనకు కనిపించట్లేదు. నేను కొంచెం లాంగ్ నుంచి పెడుతుంటే మీకు కనిపించొచ్చు కానీ ఇంక దగ్గర పెడితే కనిపించట్లేదు. యాక్చువల్‌గా ఇదేంటంటే గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్‌లో వచ్చింది. నేను స్క్రీన్ మీద పిక్చర్ పెడతాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ పిక్చర్‌లో ఉన్నట్టు వచ్చింది. కానీ కట్టుకుంటే చాలా బావుంటుందండి. అంటే అమ్మవారికి పెట్టడానికైనా మనం బోనాలు అంటే తెలంగాణలో బోనాలంటే బాగా ఫేమస్ కదా! తెలియని వాళ్ళు ఎవరు లేరు. అంటే వాళ్ళు బోనాలు ఎత్తుకునేటప్పుడు కట్టుకుంటే ఏదైనా ఒక ఫంక్షన్ గానీ, ఏదైనా మనం గ్రాండ్‌గా రెడీ అవ్వాలనుకుంటాం గదా! ఇంకా తెలంగాణ బోనాలంటే ఇంక చెప్పనవసరం లేదు. ఇంకా ఆ టైంలో వాళ్ళకి గానీ, లేదంటే మనం వరలక్ష్మి పూజ టైంలో గానీ చాలా బావుంటుంది కట్టుకుంటే. కానీ నాకెందుకో ఇది వీడియోలో అంతా నేనేదైతే శారీని తీసుకున్నానో ఎగ్జాక్ట్‌గా ప్రింట్ గానీ, ఆ కలర్ గానీ కనిపించినట్టు నాకు అనిపించలేదు. ఆహ్, అందుకే చెప్తున్నాననమాట. కానీ ఓవరాల్ శారీ అయితే చాలా అంటే చాలా బావుంది. కానీ నేను మీకు చూపించేటప్పుడు ఆ ప్రింట్ అంతా గాని డిజైన్ అంటే ఎందుకంటే గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్‌లో ఏదైతే డిజైన్ వచ్చిందో అది మనకి వీడియోలో కనిపించట్లేదు. కానీ ఫోటోస్ లుక్ చాలా బావుంటుంది. దీనికి నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళుంటే చూడండి. మగ్గం వర్క్ బ్లౌజు నేను ఆల్రెడీ లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేసినట్టున్నాను దానిది. ఆ వర్క్ బ్లౌజ్ అంటే అదనే కాదు. ఆ రెడ్ కలరు కాంబినేషన్‌లో ఆ రెడ్ కలర్‌లో మనకి బ్లౌజ్ అనేది పేరప్ చేసుకుంటే చాలా బావుంటుంది. హ్మ్. బార్డర్ అనేది హైలైటు. అండ్ నాకు కలర్ కాంబినేషన్ చాలా బా నచ్చింది. అంటే నేను గోల్డ్ అండ్ రెడ్ చాలా తీసుకున్నాను. కానీ నాకిదెందుకో కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. ఆ షేడ్ అంతా గూడా. మనకిప్పుడు ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది కూడా ఈ కలర్ శారీనే. పెళ్ళిళ్ళకైతే ద బెస్ట్ అని చాలామంది ఇదే శారీని సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే ఇదొచ్చేసి మనకి బిలో 1000 రూపీస్‌లోనే పడింది. అంటే 900, 950 రూపీస్ అట్లా పడింది. కానీ వేలుకి వేలు పెట్టి గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్‌లో శారీ ఎక్కువ తీసుకుంటున్నారు. దీనికి బార్డర్ కూడా వేయించుకుంటున్నారు. నేనైతే అట్లనే ట్రై చేద్దాం అనుకుంటున్నా. దీనికి రెడ్ కలర్ బార్డర్ కూడా వేయించుకుని నేను ఆల్రెడీ నేను రెడ్ కలర్ బ్లౌజ్ ఒకటి తీసుకున్నాను. ఆ బ్లౌజ్ పేరప్ చేసుకుందాము. ఈ బ్లౌజ్ కంటే వర్క్ బ్లౌజ్ పేరప్ చేద్దాము అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అలా కాంబినేషన్ అనేది చాలా బా నచ్చింది. అండ్ ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే కలర్ కాంబినేషన్ కానీ లేకపోతే మనకి ఆ బార్డర్ వేసుకున్నప్పుడు అంటే ఇలా కూడా బావుంది. కానీ దీనికి బార్డర్ ఏసుకుంటే ఇంకా హైలైట్‌గా అనిపించింది. జస్ట్ 250, 300 రూపీస్‌లో మనకి మీషోలో రెడ్ కలర్ బార్డర్స్ అయితే దొరికేస్తున్నాయి. నేనిక్కడ ఫ్రిల్స్ పెట్టి కూడా చూపిస్తున్నాను చూడండి. ఏదో మనం బయట శారీని డ్రేప్ చేయించుకుంటే ఎలా వస్తుందో ఫ్రిల్స్ అలా వచ్చాయి. నేను జస్ట్ అక్కడ మీకు చూపించడానికి చేసినా కూడా అంత కంఫర్ట్‌గా ఫ్రిల్స్ అనేది వచ్చేసింది. కొంచెం కింద కుర్చీల ఫ్రిల్స్ ఒకటి కొంచెం అంటే నేను పెట్టడానికి నాకు కొంచెం సెట్ కాలేదు గానీ, మనకి ఐరన్ లాంటిది ఏదైనా చేసుకున్నా గానీ చేసుకుంటే చాలా బా నిలబడుతుంది. చాలా బావుంది. మేబీ లైటింగ్ ప్రాబ్లమో లేకపోతే అంటే నేను వీడియో తీసే టైంకి ఈవినింగ్ 5, 5:30 ఏమో అట్లా అయిపోతుంది. మేబీ లైటింగ్ ప్రాబ్లమ్ వల్ల ఏమో తెలీదు గానీ నేను అంటే శారీలో ఉన్న సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దిగలేదనమాట. అందుకే మీకు డిఫరెంట్‌గా కొంచెం అక్కడ ప్లెయిన్‌గా కనిపిస్తుంది కానీ, ఆ శారీ ఏమి ప్లెయిన్ కాదు. డిజైన్ వచ్చింది. కలర్ కూడా ఎగ్జాక్ట్‌లీ గోల్డ్ అండ్ రెడ్ కలర్ షేడ్‌లో వచ్చింది. లైటింగ్‌లో అయితే సూపర్‌గా అందుతుందండి. అంటే ఆఫ్టర్‌నూను మ్యారేజ్‌కి గానీ లేదంటే ఏదైనా ఫంక్షన్‌కి గానీ, వ్రతాలకైతే చాలా బావుంటుందండి. మనం ఇలా కట్టుకుంటే ఈ శారీ హైలైట్ అని చెప్తాను. ఇంకా ఏదైనా ఒక పెళ్ళికి మనం ఈ శారీ కట్టుకెళ్ళామంటే మనమే హైలైట్‌గా కనిపిస్తాము. అంత బావుంది శారీ వచ్చేసి. నాకైతే చాలా బా నచ్చింది.
నేను ఇంక ఫిక్స్ అయిపోయాను. వరలక్ష్మి పూజకి గాని, దేనికి గాని ఈ శారీనే డిజైన్ చేసుకోవాలన్నట్టుగా నేనైతే ఫిక్స్ అయిపోయాను. నాకు అంత బా నచ్చేసిందనమాట. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. ఒకసారి ట్రై చేసేయండి. అండ్ కమ్యూనిటీలో కూడా నేను లింక్ అనేది ఇస్తాను. ఒకసారి చెక్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే షాపింగ్ రిలేటెడ్ వీడియో అండ్ మీషోలో తీసుకుని తక్కువ బడ్జెట్‌లో పట్టు శారీని ఎలా తీసుకోవాలి ఏంటన్నది కూడా మన ఛానల్‌లో ఉంటుంది. అండ్ ఈ వీడియో కూడా మనకి పట్టు శారీ తక్కువలో ఎలా వస్తుందన్నది లింక్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసేయండి.